తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు నడుమునకు సంబంధించిన ఆసనాలు వేద్దాం. ఆ ఆసనాలు ఎలా వేయాలో చూద్దామండి. ముందుగా వజ్రస్థితిలో కూర్చున్నట్లయితే రెండు చేతులు ముందుకు ఇలా పెట్టేసి చక్కగా వెనక్కి రెండు కాళ్ళు ఇలా మోనిచ్చేసి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు షోల్డర్స్ లెవెల్ హ్యాండ్స్ ఇలా ఉంచాలి. రెండు కాళ్ళు ఇలా ఫ్లోర్ చూపిస్తూ ఉండాలి, ఆకాశం వైపు చూపించండి. ఈ విధంగా చేతులు రెండు కూడా షోల్డర్స్ లెవెల్ ఉండాలి, ఎల్బోస్ తగిలిస్తూ ఉండాలి. ఈ ఎల్బోస్ ఇన్హేల్ అప్, exhale down. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, hold. Slowly down. చేతులు రెండు కూడా వెనక్కి ఇలా పెట్టేసుకోండి. చక్కగా విశ్రాంతి స్థితి మనకు దొరుకుతుంది. లేదా ఇలా మకరాసనంలో రెండు చేతులు ఇలా గడ్డ కింద పెట్టేసి ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం చేసిన ఆసనంలో జరుగుతున్న మార్పులు గమనించండి. ఎక్కడ మార్పులు జరుగుతున్నాయి? రెండు అరచేతులు, రెండు మోచేతులు, షోల్డర్స్, బౌత్ రిస్ట్ అండ్ బౌత్ ఎల్బోస్, బౌత్ షోల్డర్స్ ఆబ్జర్వేషన్ చేస్తూ అదేవిధంగా వీపు భాగంలో వెన్నుముక్క దగ్గర జరుగుతున్న మార్పులు గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా హ్యాండ్స్ తీసుకొని నెమ్మదిగా రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేస్తూ హిప్ టచ్ చేయాలి. స్లోలీ డౌన్. అదేవిధంగా లెఫ్ట్ టచ్ చేస్తూ స్లోలీ డౌన్ అండ్ రైట్ సైడ్ డౌన్, లెఫ్ట్ సైడ్ డౌన్. ఇప్పుడు రెండు కలిపి కూడా చేయొచ్చు. 1, చక్కటి ఉపశమనం పొందగలుగుతారు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు. 2, 3, 4, 5, 6 hold. రిలాక్స్. చూసారు కదా, మనకి రెండు కాళ్ళు పైకి లేపడం వల్ల ఏమవుతుందంటే L3, L4, L5 దగ్గర ఏదైతే మనకి బ్యాక్ అక్కడ అంటే వేస్ట్కి మధ్యలో, అంటే వేస్ట్కి వెన్నుముక మధ్యలో ఉన్నటువంటి ఏదైతే L3, L4, L5 గ్యాప్స్ వస్తాయో మనకి, మనం ముందుకి వెనక్కి ఇలా మనకి కాళ్ళు లేపడం వల్ల అక్కడ వెయిట్ పడుతూ ఉంటుంది. అంటే అక్కడ ఏదైతే వెన్నుముక ఉందో ఆ వెన్నుముక దగ్గర రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. గ్యాప్స్ రావడం వల్ల మనకి ఖాళీ ఉంటుంది. మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ గ్యాప్స్ ఏంటంటే దగ్గరకు వస్తూ ఉంటాయి అనమాట. దగ్గర రావడం వల్ల అక్కడ పెయిన్ మనకి కొంచెం రిలీఫ్ అవుతుంది. అదే విశ్రాంతి స్థితి మనకు దొరుకుతుంది. కాబట్టి రెగ్యులర్ క్రమం తప్పకుండా భుజంగాసన వేరియేషన్స్ కనుక చేస్తే చక్కటి ఫలితాలు పొందుతాం అన్నమాట. చూడండి, ఇప్పుడు సెకండ్ వేరియేషన్ భుజంగాసనలో చేద్దామండి. మొత్తం పైకి సర్పాసన చేద్దామండి. దీన్ని సర్పాసన కూడా అని అంటారు. భుజంగాసన ఇప్పుడు చేసిన ఫస్ట్ వేరియేషన్, తర్వాత ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చేయబోతున్నాం. చూడండి, షోల్డర్స్ లెవెల్ హ్యాండ్స్ ఇలా పెట్టేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, మొత్తం ఎల్బో స్ట్రెచ్ చేసి పైకి వెళ్ళాలి. ఎక్సేల్ డౌన్.
Inhale up. Exhale down. 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 Inhale. Hold it up. ఫోల్డ్ చేసి శశంకాసనకు వచ్చేసేయాలి. ఇన్హేల్ అప్, స్లోలీ వజ్రస్థితిలోకి వచ్చేయాలి. ఇలా మనం రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేసుకుంటే చక్కటి ఫలితాలు మనకి పొందవచ్చు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు, అదేవిధంగా వీపు భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించుకోవడానికి, షోల్డర్స్లో ఉన్నటువంటి హెవీనెస్ని తగ్గించుకోవడానికి, అదేవిధంగా వీపు భాగంలో పెరుగుతున్నటువంటి కొవ్వును తగ్గించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. భుజంగాసనం కానివ్వండి, సర్పాసనం కానివ్వండి, ఇటువంటి అసలు క్రమం తప్పకుండా రెగ్యులర్గా పాటించాలి. మై ఇండియన్ కలర్స్ యోగాలో మరొక చిన్న విరామం తీసుకుందాం.